త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్. సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక, సిద్దిపేట. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతి చెందిన వారం రోజులకే తండ్రి మృతి చెందిన ఘటన ఉస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలోనైతే చోటు చేసుకుంది. ఈ నెల 20వ తేదీన మంతెన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి హైదరాబాద్లో ఒక ప్రముఖ కాలేజీలో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒక బస్సు డ్రైవర్గా కూడా అక్కడ అతను పనిచేస్తున్నాడు. అదే కాలేజీలో ఉన్న సమయంలోనే అతనికి గుండెపోటు రావడంతో గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని హాస్పిటల్‌కు తీసుకువెళ్ళగా అప్పటికే మృతి చెందాడంటూ కూడా డాక్టర్లైతే తెలపడం జరిగింది. అతని యొక్క మృతి వార్త తెలుసుకున్నటువంటి తండ్రి ఎంతో తల్లడిల్లిపోయాడు. నా కొడుకు నన్ను కాటిలో పారేస్తాడనుకున్న నా కొడుకుని నేను మళ్ళీ కాటికి చేరవలసి వస్తుందంటూ కూడా ఎంతో దుఃఖించినటువంటి తండ్రి ఇంట్లో ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటికి వస్తున్న తరుణంలో కాలు జారి కింద పడడంతో కూడా అతని యొక్క తొంటి వెముక అనేది విరిగిపోయింది. గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని కూడా చేయించడం జరిగింది. అంటే కొడుకు మరణించడంతో కూడా అదే ఆలోచనలో ఉన్నటువంటి తండ్రి నా కొడుకు చనిపోయాడు, నా కొడుకుది ఇప్పుడు చనిపోయే వయసు కాదు కదా అని చెప్పి ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి తండ్రి అదే ఆలాపనతో కూడా మంచాన పడి వారం రోజులు తిరగకుండానే ఆ చుక్కారావు అనే ఒక వృద్ధుడు మృతి చెందడంతో కూడా గాంధీనగర్ గ్రామంలో కావచ్చు, వారి యొక్క కుటుంబంలో కావచ్చు విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అంటే దాదాపుగా అతను హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు. గత కొన్నేళ్లుగా కూడా అక్కడ జీవనాన్ని ఒక స్కూల్ వ్యాన్ కాలేజీ వ్యాన్ నడుపుతూ కూడా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అంటే ఇతనికి కొన్ని చుక్కారావు వాళ్ళతో పాటే ఆరోగ్య సమస్యలు ఉంటే కూడా అక్కడనే వాళ్ళ కొడుకుతో పాటే ఉండి హాస్పిటల్‌లో చూయించుకుంటూ కూడా అక్కడనే ఉన్నాడు. అంటే ఈ నెల జరిగినటువంటి 17వ తేదీన జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా వెంకటేశ్వరరావు వచ్చి ఓటు వేయడం జరిగింది. ఓటు వేసిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులతో సైతం కూడా అతను ఎంతో ఆప్యాయంగా మాట్లాడి అందరితో కూడా మాట్లాడి కూడా వెళ్ళి 20వ తారీఖునే మృతి చెందడంతో కూడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు కొడుకు మరణం మరవక ముందే ఆ గ్రామంలో తండ్రి కూడా మృతి చెందడంతో కూడా అందరూ కూడా ఒక దిగ్భ్రాంతికి లోనయ్యారు. అంటే ఇది ఒక విషాదకర సంఘటనగా కూడా అయితే గ్రామస్తులు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు వీళ్ళు సంపాదించుకున్నారు. ఎంతో అందరికీ కూడా కలివిడిగా ఉంటూ అందరితో కూడా దగ్గరగా ఉండే ఈ కుటుంబంలోనే విషాదం నెలకొనడంతో కూడా ఇక్కడ మొత్తం ఈ గ్రామంలోనైతే విషాద ఛాయలైతే అలుముకున్నాయి. కెమెరామెన్ శేఖర్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.